ఓ ప్రస్తుత నా మానవతరమా, ప్రస్తుతం మీ జీవన విధానం ఏంటి? మీరు ఎటు వెళుతున్నారు? వ్యవస్థను ఎటు పంపిస్తున్నారు? అసలు మీరేం చేస్తున్నారు? భవిష్యత్తులో వ్యవస్థ పరిస్థితి ఏంటి? చట్టం అనేది మానవ జనాభా లెక్కలు వేస్తున్నారు కదా. 2% మగవారుంటే 1% మాత్రమే ఆడవారు ఉన్నారు కదా. దీనికి ఎవరు బాధ్యులు? ఇది పెద్ద సమస్య కానే కాదా? ఇది యువత బాధ్యత కాదా? మీ మగ యువత బ్రతుకులు వ్యర్థమైనట్లే కదా. డిగ్రీలు పీజీలు చదువుతున్న యువతరం దీని గురించి ఏమైనా ఆలోచిస్తుందా? ఇంకా ఎన్నెన్నో మరెన్నో సమస్యలు మన వ్యవస్థలో ఆవరించి ఉన్న సంగతి మీకు తెలియడం లేదా? ఇదంతా కూడా తెలియనట్టుగా నటిస్తూ ఇక ఈ విచిత్రంగా మీ యువతరమంతా కూడాను ఇక ఒకరేమో తెల్ల వస్త్రాలు ధరించి, మరొకరు నీలి వస్త్రాలు ధరించి, మరొకరు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, మరొకరు పసుపచ్చ వస్త్రాలు ధరించి, మరొకరు ఎరుపు వస్త్రాలు ధరించి, మరొకరేమో నలుపు వస్త్రాలు ధరిస్తూ ఈ విధంగా యువతలైన మీరు చేస్తున్న ఈ తతంగాలలో ఇట్టి సమస్యలన్నీ తీరిపోతాయా? మేము భక్తి మార్గం ఆచరిస్తుంటే తప్పని ఎందుకు అంటున్నారో మీరు నన్ను అనొచ్చు. భక్తిని నేను కాదనడం లేదు, కానీ దాని వలన మీరు సంపాదించుకుంటున్న జ్ఞానం ఏది? ఆ వస్త్రాలు వేసుకొని మీరు చేస్తున్న ఆ తతంగాల ద్వారా మీకు సర్వమత సారాలు, ప్రకృతి ప్రళయాలు, విశ్వరాశ్యాలు, శాస్త్రీయ జ్ఞానానికి ఏమైనా చేరువవుతున్నారా? బీదరికం పోతుందా? జబ్బులు పోతాయా? నిరుద్యోగం పోతుందా? ఆడపిల్లల కొరత పోతుందా? షుగర్లు, బీపీలు ఇటువంటి రోగాలు పోతాయా? ఆ తతంగాల ద్వారా మీకు దేశ భవిష్యత్తు కోసం మీరు సంపాదిస్తున్న జ్ఞానశక్తి అనేది ఏమిటి? మత సామరస్యాన్ని పొందగలుగుతున్నారా? డీజేలు, మైకుల ద్వారా మనసు తిమితం లేకుండా చేసుకోవడమేనా? మహాకవుల మార్గాలన్నీ మరుగున వేసి ఇక పిచ్చి పిచ్చి కవిత్వాలన్నీ ముందలేసుకొని తలలో నరాలు పడిగి మాడపోట్లు వచ్చి గుండెపోట్లు వచ్చి దాకా కూడా ఆ విధంగా శబ్ద కాలిసాన్ని మీరు పొందుతూ ఊరందరికీ వినిపిస్తూ ఇదే భక్తి అని చెప్పింది మీకు ఎవరు? ఈ విధంగా సాగుతున్న మీరు నిజమైన గురువులు చెప్పే మాట ఏమైనా వినగలరా? నిజానికి నిజమైన గురువులు ఎక్కడుంటారో మీకు ఏమైనా తెలుసునా? మీ గురువుల బోధనలలో దేశంలో ఎన్నెన్నో లోట్లున్నాయి కదా. ఆడపిల్లల లోటు గాని, అనారోగ్యాలు గాని, బేదరికం గాని, నిరుద్యోగం గాని, దరిద్రాలు, ఆకలి కష్టాలు దేశాన్ని ఇవి తాండవిస్తున్నాయి గనక అవి తీర్చే మార్గం ఇందులో ఏమైనా ఉందా? నిజానికి అవేంటో మీకు తెలుసా? నిజానికి ఆ ఆనంద విశ్వనాథుడు మీకు ఎటువంటి లోపం చూపించాడు? ఏమైనా లోపం చేశాడా? కాళ్ళు, చేతులు, కడుపు, తలకాయ, ఇంకను నవరంధ్రాలు కూడాను అందరికీ కూడాను సమానంగానే పెట్టాడు కదా. అలాగే తనలో గల మెదడుకి జ్ఞానశక్తి కూడా ఇచ్చాడు కదా. నవరంధ్రాలే గాని కాళ్ళు చేతులు గాని సరిగానే పనిచేస్తున్నాయి కదా మీకు. అలా కాక 3 చేతులు 3 కాళ్ళు కావాలన్నా, 2 తలకాయలు కావాలన్నా, ఇంకేం కావాలి? ఆ అనంత విశ్వనాథుడు ఎవరికి ఏ అంగాలు తగ్గించలేదు కదా. నిజానికి ఆ నిజ భగవంతుడు మీ శరీర భాగాలలో ఏ లోటు ఇవ్వలేదు కదా. కానీ మన మానవులు మాత్రమే వ్యవస్థ అనే దానిని సృష్టించుకొని ఇక దాని ద్వారా ఎన్ని లోట్లను సృష్టించుకుంటున్నాము. దినదినము అటు లోట్లను ఇంకా పెంచుకుంటూనే ఉన్నాము కదా. ఆ విధంగా నువ్వు చేస్తున్న ప్రయత్నం అనేది దేనికోసం చేస్తున్నట్లు? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, భూములు లేని వాళ్ళకి భూములు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, ఇవి ఇవ్వమని ప్రయత్నం చేస్తున్నావా? నిజానికి దీనికి కారణం ఎవరు? దీనికి ఖచ్చితంగా 100% మన వ్యవస్థే అనే నిజం మీకు తెలియదు కదా. ఇక మీ అజ్ఞానాంధకార ఆత్రంతో మమ్మల్ని ఇలా అంటే పెద్ద తప్పుగా మీరు భ్రమిస్తారు, మమ్మల్ని నిందిస్తారు. మీరు ఏమనుకుంటున్నా సరే ఈ తతంగాలలో మీ యువతరానికి జ్ఞాన నేత్రం అనేది మూసుకుపోతుంది. నిజానికి మీరు ఏ రంగు వస్త్రాలు వేసుకొని షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, గుండెపోట్లు, రక్తపోట్లు, నా ప్రజలకు ఇవన్నీ మందులు లేకుండా తగ్గిపోవాలని కోరుకుంటున్నారా? ఈ విధంగా మీలో ఈ వ్యవస్థలో గల లోపాల కోసం మీలో ఒక్కరైనా ఉన్నారా? ఈ వ్యవస్థలో గల లోపాలను తొలగించే ప్రయత్నంలో మీలో ఒక్కరైనా ఉన్నారా? మేము చెబుతున్న ఇది తప్పో ఒప్పో ఎప్పట్లో మీకు తెలిసే అవకాశమే లేదనుకుంటున్నాను. ఏనుగ నెత్తిన ఏనుగే మన్ను పోసుకునే శాస్త్రం ఎంతమందికి తెలుసు? విచిత్రంగా సమస్త జీవజాతులకెల్లా మానవ జాతి జ్ఞానమైందా లేక అజ్ఞానమైందా? మనము జ్ఞాన మార్గం వైపు పయనిస్తున్నామా లేక అజ్ఞాన మార్గం వైపు పయనిస్తున్నామా? మీరు భక్తి అజ్ఞానము ఎట్లా అవుతుందని మీరు నన్ను అనొచ్చు. నిజానికి అలా చేసిన వారికి మాత్రమే ఆ భగవంతుడు క్షేమ సమాచారాలు చూస్తాడా? మిగతా అందరికి చూడడం లేదా? అలా చేసేవారికి చేయని వారికి కూడాను ఆ భగవంతుడు సర్వ అంగాలు సమంగానే ఉంచాడు కదా. నిజానికి ఇక భూ సంపదను పంచుకొని తినడానికి మనలోనే కదా అజ్ఞాన అంధకారం ఆవరించి ఉన్నది. లక్షల కోట్ల జనాభాకు హక్కు కలిగిన భూ సంపద అంతా కూడా ఒక్కరిద్దరి చేతుల్లోనే కదా ఉన్నది. దీనికి ఆ భగవంతుడికి సంబంధం ఏముంటుంది? భూమిలో సర్వ ఆహార ధాన్యాలు కూడా ఉన్నాయి కదా. నీవు సేద్యం చేసి పండిస్తుంటే ప్రతి ఆహారము కూడా బయటకు వస్తుంది కదా. నువ్వు అలా చేస్తేనే ఆహార ధాన్యాన్ని ఇస్తానని చెప్పాడా దేవుడు? అలా తానిచ్చిన ఆహార ధాన్యాలను మనము సమంగా పంచుకొని తినడంలో లోపం చేసుకొని ఇక మనము విఫలమై మన ప్రవర్తనలలో క్రూరత్వాన్ని నింపుకొని సరిగ్గా పంచుకొని తినరాక సమానంగా పంచుకొని తినవద్దని ఆ భగవంతుడు అన్నాడా?
దీనికి ఆ భగవంతుడికి ఏమైనా సంబంధం ఉంటుందా? నువ్వే రేయంబగులు చేసి ఆ పంట అంతా కూడా ఒక్కడికే ఇస్తున్నావు కదా. నీకు సరిగ్గా పంచుకోవాలని తినడం రాక ఆ భగవంతుని అంటే ఎట్లా? ఈ బోధన సారం అనేది మీకేమైనా అర్థమైనట్లు అనిపిస్తుందా? నిజానికి నేను భక్తి లేని వాడిని గాను, దేశద్రోహిని గాను. ఇటు తతంగాలు ఆచరించే వారికి వ్యవస్థ బాధ్యత అనేది ఏమాత్రమో తెలుసుకునే అవకాశమే ఉండదు. పైగా ఇదే గొప్ప జ్ఞాన మార్గం అనుకుంటుంటాము. నిజానికి చట్టం అనేది లేక ఇతర జీవజాతులన్నీ కూడాను చల్లగా బ్రతుకు ఉంటాయి. అమోఘమైన జ్ఞాన సంపద గల మానవులమైన మనము విచిత్రంగా దాని యొక్క ప్రతిఫలంగా ఇదిగో ఈ విశ్వాన్ని నడిపించే అవి సుధాత ఎవడో పరమాణు అంతా కూడా మనం తెలుసుకోకుండా అజ్ఞానాంధకర స్వార్థ మూర్ఖంతో ఇక మనము స్వార్థము అంటూ దినదినము దానిలో సాగిపోతున్నాము. ఇలా చెబుతున్నందుకు మీరు నన్ను మిడిమిడి జ్ఞానంతో సంగద్రుహి అని కూడా అనుకోవచ్చు. నేను చెబుతున్న ఈ బోధనలో నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తూ ఇటువంటి మన ప్రయాణం అనేది దేశ భవిష్యత్తుకు ఎటువంటి సంబంధము లేదు. అంతేకాక భవిష్యత్తులో మనను పరదేశీయులు మరలా అజ్ఞానులుగా చూసి ఇంకా చెప్పరాని ప్రళయాలు కూడా రావచ్చునేమో. నేను కూడా ఈ దేశంలోనే పుట్టాను గనుక అందుకే ఈ దేశ భవిష్యత్తుని నాకు చేరినంత వరకు ఆచి తూచి ఈ తతంగాల ద్వారా మనం అధోగతి మార్గం వైపు నడుస్తున్నాము అని తెలుసుకుంటున్నాను. కనుక ఓ యువతరమా, మీ విధానాలలో చాలా మార్పు రావాలి. భక్తి అనేది ఉండే తీరుగా ఉండాలి, కానీ అవకాశవాదులు ఆడించే బొమ్మల్లాగా మారకూడదు. నాకు తెలిసి ఇదంతా కూడా భక్తి కాదు, మనలో గల అవకాశవాదులు ఆడించే వింత నాటకము. ఆ విధంగా మనము గొర్రెలు అవుతున్నాము. ఈ విధానం వల్ల ముందుగా మన వాళ్ళు మనని గొర్రెల్లా ఆడుకుంటారు. తర్వాత పరాయిలు వచ్చి మన అందరిపైన చేపల వల విసురుతారు. భక్తి అనేది మానవులను అజ్ఞానాంధకార మూర్ఖులను చేయకూడదు. దేశ భక్తితో కూడిన జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దాలి. అది మాలాంటి వారికి మచ్చుకి కనిపించటం లేదు. విశ్వాన్ని కాపాడే ఆ అనంత విశ్వదాత సమస్త జీవకోటిని కూడా ప్రతి క్షణము కాస్తూనే ఉంటాడు. ఇది నిజము. మన పిచ్చి తతంగాలకు తనకు సంబంధమే ఉండదు. నాకు తెలిసిన మార్గంలో తెలిసింది చెప్పాను. తప్పైతే మరీ క్షమించమని కోరుకుంటున్నాను.